నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ తిలక్ గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండా రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఆ సందర్భంగా కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. కానీ కొన్ని కీలకమైన అంశాలపైన ఆయన ప్రస్తావించాలని, ఆయన గతంలో చెప్పిన హామీలు నెరవేర్చాలంటూ చాలా చమత్కారపూరితంతో పాటు ఆసక్తికరమైనటువంటి ఆయన వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇది చూసిన తర్వాత నిజంగానే వీటికి సంబంధించి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఏ రకంగా దాని మీద ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఒక్కసారి గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నారో, అంటే ప్రభుత్వంలోకి వస్తే ఏం చేయొచ్చో చెప్పారో ఒకసారి విందాం. విన్న తర్వాత చర్చలోకి పెడదాం. రైట్, అది పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చేసిన ప్రచారం. మరి ఇప్పుడు ఆ మిగతా 18,000 మంది అమ్మాయిల్ని ప్రత్యేకించి వాలంటీర్ల ద్వారా కిడ్నాప్ అయ్యారనో లేకపోతే ఇంకోటి మిస్ అయ్యారనో చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసులు పెడతారా, ఏం జరగబోతోంది నిజంగానే? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నారనేది ఆయన అభిమానుల యొక్క అభిప్రాయం కనుక మరి చంద్రబాబు గారికి చెప్పి చేయిస్తారా? అలాగే ఇసుక ద్వారా 10,000 కోట్లు సంపాదించి ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున ఇవ్వచ్చని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రతిపాదించారు. కానీ మేనిఫెస్టోలోనేమో ఇసుక ఉచితం అన్నారు. ఏమిటి ఈ వైరుధ్యాలు? మరి ఇటువంటివి ఇట్లా సాధ్యమైన? మరి నిన్నేమో ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవనాలకి అనుసంధానం చేస్తున్నామని అన్నారు. మరి యాక్చువల్గా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. మరి అయినప్పుడు కూడా వారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆ సంతకం చేశారేమో. కానీ బట్ వీటి మీద ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటివి అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి వాటి మీద ఆయన ఏమైనా స్పందించే అవకాశం ఉందా? తప్పిపోయిన అమ్మాయిల్ని, మిస్ అయిపోయిన అమ్మాయిల్ని తీసుకొచ్చే పని చేపడతారా లేదా? అలాగే ప్రతి యువకుడికి అంటే 500 మందికి ప్రతి నియోజకవర్గంలో అనుకుంటా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి ఇసుక ద్వారా 10,000 కోట్లు సంపాదిస్తారా? ముందుగా తిలక్ గారు. నమస్కారం అండి. కేసీఆర్ రాజీవ్ గారు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకి ఇబ్బందికరమైన అంశాలు కానీ, గతంలో చెప్పిన విషయాల మీద క్లారిఫికేషన్ కానీ ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన చెప్పింది వినడమే తప్ప ఆయన చెప్పిన దాంట్లో వైరుధ్యాలు ఉంటే ప్రశ్నించినప్పటికి కూడా ఆయన సమాధానం చెప్ప ఇప్పటివరకు జరిగింది అది. ఇకపోతే గతంలో 2014లో ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల సమయంలో కానీ ఆయన చెప్పింది ఏంటి? జగన్ గారికి అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయమని చెప్పారు. అందుకోసమే ప్రజలు గెలిపించారని కూడా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం అనుభవం ఉంది? ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలు, ముఖ్యమైన శాఖలు ఇచ్చారు. ఆయనకి ఎంత అవగాహన ఉంది ఈ విధానాల మీద, ఈ శాఖల మీద? ఇకపోతే ఆయన గతంలో చెప్పినటువంటి 30,000 మంది మహిళలు, యువతలు మిస్ అయ్యారు. ఆయన మిస్సింగ్ అంటలా, అది రాకెట్ అంటున్నారు. అందువల్ల అది పాత కేసుల నుంచి ఈయన ఏదో చేస్తారు, వాలంటీర్లు ఏదైనా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారనేది అది జరిగే పని కాదు. ఆయన మాట్లాడరు కూడా. కానీ నేను చెప్పదలుచుకున్నది అంటే ఈ రోజు నుంచి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఈ రోజు నుంచి ఏ ఒక్క మహిళ మిస్ అయినా ఆయన బాధ్యత వహించాల్సి ఉంది. గతంలో ప్రభుత్వం మీద ఆయన ఆరోపణ చేశారు. ఇప్పుడు మిస్ కాకుండా చూడాలి. మిస్సింగ్ కేసులకి, యువతల అక్రమ రవాణాకి తేడా తెలియని వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజున ఉన్నారు. ఆయన రేపటి నుంచి ఒక్క మహిళ మిస్ అయినా కానీ ఆయన జవాబు చెప్పాల్సి ఉంది. జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా అయింది. అట్లాగే ఈ 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి చెప్పాలనేది ఎట్లా ఉంటుందంటే, మోడీ గారి కనుక గతంలో ఈ విదేశాల్లో దాచుకున్న, స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బు తీసుకొచ్చి ఒక్కొక్కడికి వేస్తానని చెప్పినట్టుగా ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యం? అది 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం చిన్న విషయమా? అది బడ్జెట్ మీద అవగాహన ఉందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. అట్లాగే రేపటి నుంచి ఇసుక అక్రమ రవాణా కానీ, అక్రమాలు కానీ జరిగితే దానికి ఆయన బాధ్యత వహించాల్సి. ఇవి ఒక కొన్ని అంటే అట్లాగే తిలక్ గారు అప్పుడు ఇసుక ద్వారా 10,000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పారు. మరి చంద్రబాబు గారితో కలిసి జాయింట్ ప్రణాళిక అనౌన్స్ చేశారు, ఎలక్షన్ మేనిఫెస్టో.
అందులో ఉచిత ఇసుకని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉన్నారు. మరి అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ 10 లక్షలు అన్నది హుష్కాకేనా, ఉత్తిత్తి వాగ్దానమేనా అది? పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంటే 2014 నుంచి 19 వరకు ఇసుక ఉచితం అని చెప్పేసి ఎంత దోచేశారో, ఎన్ని అక్రమ రవాణాలు జరిగినాయో ఆయనకు అవగాహన ఉంటే అలా మాట్లాడేవారు కాదు. అది ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్న ఇంటికి దగ్గరే అక్రమంగా ఇసుక తోడేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 100 కోట్ల పెనాల్టీ వేశారన్న సంగతి ఆయనకి తెలియదేమో, గుర్తులేదేమో, లేకపోతే తెలుసుకోలేదేమో. తెలిసినా మర్చిపోయారు. అందువలన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతాయి? ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి చేసిన తర్వాత వరుసనే జరుగుతున్న విషయాలు ఏమిటి? ఒకటి, ఆయనకి సంబంధించినటువంటి కేసుల్లో సంబంధించిన ఫైళ్లు స్వాధీనం చేసుకోవడం. 2, ఆ ఆఫీసులు సిట్ ఆఫీస్ కానీ 20 సీజ్ చేయటం. 2, ఈ పథకాలు 19 నుంచి 24 వరకు జరిగినటువంటి పథకాల్లో అక్రమాలు జరిగినాయని చెప్పి గత 5 ఏళ్లుగా జరిగిన పథకాల అమలును అనుమానాస్పదంగా చేయటం అనేది ఒకటి. ఇప్పటికి కూడా స్పష్టంగా ఆ పథకాలు కంటిన్యూ చేస్తాం. మీరు ఈ విషయం ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ వార్త కూడా వచ్చింది. ఆయన పాత PS గారు అమెరికా నుంచి రావటం, సస్పెన్షన్ ఎత్తేమని ఉత్తరం ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయట. మరి ఈ కేసులన్నీ అప్పుడు పెట్టిన కేసులు మరి ఇప్పుడు ఇవన్నీ చల్లకుండా పోతాయా? ఏమిటో అర్థం కావట్లేదు. ప్రభుత్వం మారితే కేసులన్నీ మారిపోయే పరిస్థితి ఉంటుందా ప్రభుత్వాల్లో? దీనివల్ల వచ్చే ప్రభుత్వాలకి ఎలాంటి సంకేతం ఇచ్చినట్లు అవుతుంది? పెండ్యాల శ్రీనివాస్ గారి మీద కేసు అది సరే, స్టేట్ గవర్నమెంట్ది విత్డ్రా చేసుకుంటారు అనుకోవచ్చు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ సంగతి ఏంటి? 2000 కోట్ల రూపాయల అక్రమ ఆదాయానికి సంబంధించిన ఆధారాలు మనకు దొరికినాయి చెప్పాడు. ఢిల్లీలో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. దాని సంగతి ఏంటి? సరే, అది ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంతవరకు దాని మీద ఏ చర్యలు తీసుకోలేదు. దాని మీద కొనసాగింపుగా ఏం చేస్తున్నారు, ఆ ప్రక్రియ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఏమిటంటే, పెండ్యాల శ్రీనివాస్ గారి మీద కేసు ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కనపడకుండా పోయారు. ఆయన అప్పుడు వచ్చేసి కేసు విత్డ్రా చేయమంటున్నారు. రెండో పక్కన కోర్టుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం సబ్మిట్ చేశారు? నాకు గుండెకు ఇబ్బంది ఉంది, లేకపోతే నా శరీరంలో ఇబ్బంది, కళ్ళకు ఇబ్బంది ఉంది, నాకు 24 గంటలు అంబులెన్స్ ఉండాలి అని చెప్పి ఆ తర్వాత ఎలక్షన్లో ఒంటరిగా తిరిగారు. మరి అందువల్ల కోర్టుల్ని మోసం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పెండ్యాల శ్రీనివాస్ గారి మీద కేసు ఎత్తేటువంటి జరిగితే వరుస పెట్టి రామోజీరావు మార్గదర్శి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసులు ఇవన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపసరించుకుంటుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల అది జరిగితే ఇప్పటి వరకు జరుగుతున్నది ఏమిటి? ఆయన మీద కేసులు విత్డ్రా చేయటం, 2014 నుంచి 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం. 3, ఈ పథకాల్లో లొసుగులు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేసి ఆ పథకాల అమలును ప్రశ్నార్థకం చేయడం. దానివలన ఈ హామీలు అమలు చేయలేదనే అపవాదం రాకుండా ఉంటుంది. ముందు చూడండి మీరు, వరుసనే ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటి వరకు 3 సార్లు మాట్లాడారు. 3 సార్లు కూడా ఆయన ఆరోగ్యశ్రీలో ఒక జరిగినాయి అంటున్నారు తప్ప దాన్ని పటిష్టంగా అమలు చేస్తారనే మాట రావట్లేదు. అంటే ఇదే కార్యక్రమం అన్నమాట. అట్లాగే నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఛార్జ్ తీసుకోగానే ఆయన నియోజకవర్గానికి వేరే చోటకి వెళ్ళా, కనీసం తన శాఖలో బాధ్యతలు తీసుకుని అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టలా. వెంటనే వెళ్ళిపోయి పెట్టినట్టున్నారు సార్, నిన్న మొన్న రివ్యూ మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. నిన్న మొన్న పెట్టారు. నేను అనేది ఛార్జ్ తీసుకోకముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన నియోజకవర్గం తెనాలి వెళ్ళి ఆ రైస్ మిల్ మీద దాడి చేసి హడావిడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ పంపిణీ ఆపేయమన్నారు. ఇది ఒక తమాషా. అట్లాగే సత్యకుమార్ గారు మాట్లాడారు. అట్లాగే అనగాని సత్యప్రసాద్ గారు పవర్ మినిస్టర్. ఆయన మినిస్ట్రీకి సంబంధించిన బాధ్యత తీసుకోకముందే ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ఆయన ఏం మాట్లాడతారు? ఈ ఫర్నిచర్ వచ్చి జగన్ గారి ఇంట్లో ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ దొంగ అంటారు. అట్లాగే హోంమంత్రి గారు ఆవిడ బాధ్యతలు తీసుకుని ఆయన ఏం మాట్లాడతారో, ఆ కేసులో ఓపెన్ చేస్తాం, ఈ కేసులో ఓపెన్ చేస్తాం, పోలీసులు ఎవరన్నా మూలాలు ఉంటే, వైసీపీ మూలాలంటే వెళ్ళిపోండి, ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోండి, ఇవన్నీ మాట్లాడే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి చర్యలు తీసుకుంటామనో, వాటి మీద పోలీసులకు ఆదేశాలు ఇస్తామనో ఒక్క మాట కూడా అనలా. పైగా లోకేష్ గారు ఎక్కడ జరిగిన దాడులు అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ఇది ఈ రకంగా. ఇంకొక మాట చెప్పాలి, నిన్న చిత్తూరులో దాడి జరిగితే ఒక అతన్ని తీసుకెళ్లి ఆ ఎమ్మెల్యే తాలూకు మనుషులు కొడితే అది ఫేక్ వీడియో అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అన్నారు. మరి ఫేక్ వీడియో మిగతా అన్ని ఒప్పుకుంటారు వాస్తవని? అందువల్ల ఇట్లా పరస్పర వైరుధ్యంతో నాకు అనిపిస్తుంది ఒకటేనండి, ప్రతి శాఖలోనూ లొసుగురు అని చెప్పి ప్రచారం చేసి ప్రజల్లో కూడా వెళ్తా ఉంటున్నారు. ఈ ప్రచారం చేసి పథకాల అమలును ప్రశ్నార్థకం చేయడమే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. రైట్. ఓకే, రాజీవ్ గారు చెప్పండి, ఏమిటి 10,000 కోట్లు ఇసుక మీద తెచ్చి 10 లక్షల చొప్పున ఇవ్వచ్చానేమో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరోవైపు ఏమో ఉచిత ఇసుకనేమో వాగ్దానం చేశారు. ఇంకోవైపు ఏమో అమ్మాయిల మిస్సింగ్ సంబంధించి ఏం చేయబోతున్నారు అనే దాని మీద కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ పరిణామాలన్నింటి మీద మీ కామెంట్ చెప్పండి. కేఎస్ఆర్ గారు, మీకు, తిలక్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎన్నికలకు ముందు కూటమైనా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ అని ఇచ్చిన హామీలు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తెప్పిస్తానన్నట్టు, నేతి బీరకాయలో నేతున్నట్టు, వీళ్ళ మాటల్లో నిజం కూడా అలాగే ఉంటది తప్పితే అవి అయ్యేవి కాదు, సచ్చేవి కాదు, ఏది ఉండదు. ఆయన 10,000 కోట్లు ఇస్తా అన్నాడు. నియోజకవర్గానికి 10 లక్షలు చొప్పున, నియోజకవర్గం 500 మంది 5 ఏళ్లలో. నిజంగా ఆయన మొదటి సంతకం దాని మీద పెట్టుండుంటే హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అందరూ. కానీ మాటలేమో ఒకటి, చేతల్లో మరొకటి కనబడుతుంది. రెండోది మిస్సింగ్ కేసుల గురించి ఆయన మాట్లాడారు. అసలు ఒక రకంగా వాలంటీర్ల మీద అత్యంత దారుణంగా ఆయన అప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ తీసేయచ్చు కదా. లేదు అనుకుంటే ఆ వాలంటీర్ల మీద కేసులు పెట్టచ్చు, లేదంటే తప్పిపోయిన 18,000 మంది లెక్క ఏది అని చెప్పి హోంశాఖను అడగచ్చు, లేదా వెలికి తీయచ్చు. అవసరమైతే సెంట్రల్ లో ఈవేళ్ల వల్ల కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇమీడియట్ గా రాష్ట్రం మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దించేసి ప్రతి పల్లె జల్లెడి పట్టేసి ఆ మిస్ అయిపోయిన 18,000 మందిని మహిళల్ని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పచెప్పచ్చు కదా. సో ఆ రకమైనటువంటివి ఎలా ఉంటాయంటే, ఇవి కేవలం రాజకీయాల సందర్భంగా ఎన్నికల్లో కానీ ఆ రాజకీయ వేడినో సెగనో పుట్టించేందుకు, రాజకీయంగా చలికాచుకునేందుకు చేసేటటువంటి విమర్శలు, చెప్పేటటువంటి బూటకపు హామీలు తప్పితే ఇవేవి కూడా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితులు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన చెప్పారు, నాకు కేంద్ర నిఘా వర్గాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉందని. ఈ నిఘా వర్గాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మరి వై డోంట్ యు గో ఇంటు ది యాక్షన్ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ వీడియోలు అన్ని చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏంటంటే, ముందు పవన్ కళ్యాణ్ గారైనా తెలుగుదేశం వారైనా వాళ్ళ బాధ్యతలు తీసుకున్న తర్వాత, గత ప్రభుత్వం మేము బాధ్యతలు తీసుకున్న తొలి 10 రోజులు ఎలా ఉంది, ఇప్పుడు 10 రోజులు ఎలా ఉంది ఒకసారి గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి 10 రోజుల్లోనే మా మేనిఫెస్టోని ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని మేము పెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి పౌరుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారన్న చెప్పినటువంటి మాట అని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకునే విధంగా మా మేనిఫెస్టోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం పెట్టాం. ఫస్ట్ చేతనైతే ఆ పని చేయమని చెప్పండి. మేము 98% హామీలు నెరవేర్చాం. వాళ్ళు మాట్లాడితే జాబ్ క్యాలెండర్ అన్నారు. మేము ఒక ఎలక్షన్ లో ఇచ్చేయండి ఒక మేనిఫెస్టో క్యాలెండర్ నే మేము రిలీజ్ చేయగలిగాం. ఆ మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీ ఏ రోజు, ఏ నెల, ఏ తారీఖున పడుతుంది అని చెప్పి డీటెయిల్ గా క్యాలెండర్ ఇచ్చాం. చేతనైతే ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వంగా ఉన్నారు, వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకునే వారికి అవకాశం ఇచ్చారు. సరే, ఆ ఇచ్చినటువంటి అవకాశం అదృష్టంతో వచ్చిందా, అవకతవకలతో వచ్చిందా, అన్యాయాల ద్వారా వచ్చిందా అనేటువంటి సెకండరీ క్వశ్చన్. మనం ఆరోపణలు చేయగలుగుతున్నప్పుడు ఆధారాలు లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. బట్ ఇప్పుడు వారు కొత్త ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, వాళ్ళకి ఇది ఒక జాలీ పీరియడ్, హనీమూన్ పీరియడ్ లాంటిదని. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటే ఒక 6 months 3 months మనం కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే ఈ కూటమి తీసుకుంటుందో ఆ సందర్భంలో ప్రజల గొంతుకై నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటది. అయితే వీళ్ళు ప్రజల అవకాశం ఇచ్చి పరిపాలన చేయండి బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ తిరగటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఇది ఎంత దారుణం అంటే సార్ కేసర్ గారు, నేను వైజాగ్ వాసినే కాబట్టి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అయితే వచ్చేసే డాక్యుమెంట్లు, ఆ ప్రాపర్టీ అంతా జగన్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతే మంచిది. కానీ అది గవర్నమెంట్ ప్రాపర్టీ. అయితే ఒక్క క్వశ్చన్ ప్రతి పౌరుడి మధ్యలో మెదులుతుంది వైజాగ్ లో. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి వైజాగ్ వచ్చినప్పుడు విశాఖ స్టార్ హోటల్ లాంటి నోవోటల్లో స్టే చేసేవారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అతిథి గృహం నోవోటల్ కు బాబులా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ప్రజల డబ్బు ఏమన్నా బాబు గారి సొత్తా? మాట్లాడితే వచ్చి నోవోటల్ కి కోట్ల బిల్లు చెల్లించడానికి నువ్వు 100 కోట్ల బిల్లులు చెల్లించే బదులు అదే డబ్బుతో ఈ రోజు ఒక ప్రభుత్వ అతిథి గృహం కట్టి అక్కడ ప్రతి దగ్గర ఎవరు వచ్చినా వాళ్ళకి నివాసం లేదా అకామిడేషన్, అది ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా,
దేశ విదేశ ప్రతినిధులకైనా ఒక మన గౌరవం మన ఆతిథ్యం ఇచ్చేదానికి అది కట్టారు. దాని మీద కూడా పడేడుస్తున్నారు. ఇంకో మాట మీ వేదికగా చెప్పాలనుకున్న మాట్లాడితే నిన్న చాలా టీవీ ఛానల్స్ చూశాను. మసాజ్ టేబుల్ అని చెప్పి మాట్లాడతారు. అది ఎంత దురదృష్టం సార్. మసాజ్ టేబుల్ కి ఫిజియోథెరపీ టేబుల్ కి తేడా తెలియని అమాయకులంతా కూడా జర్నలిస్టులు వచ్చి బురజల్లే కార్యక్రమం చేస్తే అదే రుషికొండకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద వెల్నెస్ సెంటర్ ఉంది వైజాగ్ లో. ఆ వెల్నెస్ సెంటర్ కి 5-6 రాష్ట్రాల గవర్నర్లు 5-6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి 10 రోజులు ఉండి వెళ్తారు. ఆ ప్రాంతం అటువంటిది. సో అంత దాన్ని కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లే కార్యక్రమం తప్పితే వీళ్ళకి అవకాశం ఇచ్చారు, ఏదైనా ఉంటే చేద్దాం, మంచి చేద్దాం అనేటువంటి ఆలోచనతో ప్రస్తుత కూటమి అయితే కనబట్టలేదు. ఇప్పటికైనా వాళ్ళు మార్చుకోవాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు మీద నిజాయితీ పరుడని ఆయన ముద్ర వేసుకోవడం జరిగింది రాజకీయాల్లో, వారి కార్యకర్తలు కానీ ఇంకోటి కానీ. నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తానన్న 10,000 కోట్లు, మీరు యువతకి ఇస్తానన్నటువంటి 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా కాదు 10,000 కోట్లు మిత్రమా, 10,000 కోట్లు ఇసుక ద్వారా వచ్చేస్తాయి అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఉంది కదా వీడియోలో. ఇసుకేమో మళ్ళీ ఉచితం అంటున్నారు. ఇసుక ఉచితం ఇస్తున్నప్పుడు 10,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? లేదు 10,000 కోట్లు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఏమన్నా తీసుకొస్తారా? ఊరికే ఏదో మాట వరుసకు అన్నారా? గతంలో మేము డబ్బులు ఇస్తున్నప్పుడు సంపద పంచడం కాదు, సంపద సృష్టించాలి. సంపద డబ్బులు ఇస్తే జనాలు రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, మీరు డబ్బులు ఇస్తే బెచ్చం వేస్తున్నట్టు కాదు, వాళ్ళు సంపాదించుకునేటటువంటి స్థాయి వాళ్ళు కలిగించాలని చెప్పి సినిమా డైలాగులు కొట్టారు కదా. మరి మీరు కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అది దేనికన్నా ప్రశ్న ఒకటి. రెండోది, గతంలో ఏం చెప్పారు? ఇసుక అక్రమ రవాణా ద్వారా 10,000 కోట్లు చేస్తున్నారు, ఆ డబ్బులేమో మీకే ఇస్తే మీరు డెవలప్ అవుతారు కదా అన్నారు. అంటే ఇసుక సక్రమంగా ప్రభుత్వం తరపు నుంచి మీరు అమ్మకాలు చేసి వచ్చినటువంటి 10,000 కోట్ల లాభాన్ని తీసుకొచ్చి యువతకు నేను అప్పచెప్తానని ఆయన ఆ రోజు మాటల్లో అంతరార్థం. కానీ వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ఇసుక ఉచితం అన్నారు. సో పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి, మేనిఫెస్టోలో ఉండదు మరొకటి అని చెప్పి ఇట్ ఈస్ వెరీ కేటగారికల్ గా క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. పోనీ ఇసుక ఉచితం చేస్తే చేసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళ ఆర్థికంగా పురోగతి చెందడానికి. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు అయిపోయి, నిజాయితీ పరుడు అయిపోయి, మా కార్యకర్తల నోట్లో నిజంగానే మట్టి కొట్టి మేమెవరో అనా పైసా ఇసుక మీద సంపాదించకపోయినా సంపాదించే వాళ్ళ బురద మాత్రం మేము అంటగట్టుకుని డబ్బులేమో వాళ్ళకి బురదేమో మాకు అన్నట్టు మా పరిస్థితి తగలడింది ఇక్కడ. కానీ నిజంగా డబ్బులు దోచేయడానికి ఇసుకను ఆల్రెడీ ఫ్రీ చేశారు అక్కడ. సరే అయ్యింది, అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ 10,000 కోట్లు ఎక్కడ సంపద సృష్టించి ఎక్కడ యువతకి ఇస్తారు, 10,000 కోట్లు ఎన్ని నెలల్లో రాష్ట్రానికి ఆయన సంపదని సృష్టిస్తారు, ఏ రకమైనటువంటి ప్రణాళిక దానికి ఉందా అన్నటువంటిది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. రెండవది, పవన్ కళ్యాణ్ గారు అయినా హోంమంత్రి అనిత గారు కూడా చూశాను, దిశ చట్టమే లేదు, దిశ ఏమీ లేదన్నారు. దిశ చట్టం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. నేను ఒక హైకోర్టు అడ్వకేట్ గా ఏం చెప్తున్నా అంటే, ఏదన్నా క్రిమినల్ ప్రొసీజర్ లో ఉన్నటువంటి సెక్షన్లు, దానికి పడేటటువంటి శిక్షా స్మృతి మార్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా ఆమోదమై రావాలి. రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయాలో ఆ రోజు చేసాం. బట్ అట్ ది సేమ్ టైం ఊరూరా దిశ పోలీస్ స్టేషన్ అయితే మేము పెట్టగలిగాం కదా. అదే విధంగా దిశ అని ఒక యాప్ పెట్టగలిగాం. ప్రతి అమ్మాయికి కూడా గతంలో వాళ్ళ తల్లిదండ్రులు బయటికి రాత్రిపూట ఎక్కడన్నా దూర ప్రాంతాలు అయితే, అమ్మ నీకు చేతిలో కారం పోట్లం పెట్టుకో, లేదా ఇంకోటి ఏదో ఏంటంటారంటే ఆ మిరియాల స్ప్రే లాంటిది అలాంటి పెప్పర్ స్ప్రేలు పెట్టుకో అనే దగ్గర నుండి ఈ రోజు నీ ఫోన్ లో దిశ యాప్ పెట్టుకొని పెద్దలు సూచించే స్థాయికి దిశ యాప్ ని మేము తీసుకెళ్ళగలిగాం. మీరు అటువంటి దిశ యాప్ ను కూడా ఈరోజు తీసే పరిస్థితి వచ్చిందంటే అంటే ప్రజల రక్షణకి విఘాతం కలిగించడానికి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి దీని మీద వాళ్ళకు ఇనఫ్ టైం అయితే మేము ఇస్తాం. తొందరపడి ఒక కోయిల్ అంటే తొందరపడి ఒక కోయిల్ ముందే కూర్చున్నాను మేమేం తొందరపడి విమర్శలు చేయం. వి విల్ గివ్ ఎనఫ్ టైం. కానీ అది ఆ ఎనఫ్ టైం ని ఈ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఏదో చేస్తారని ఊహిస్తున్నారు. లెట్ దెమ్ డూ. రోడ్లన్నీ ఎలా ఉంటాయో మేము చూస్తాం. మా మీద అనేక విమర్శలు చేశారు కదా, మీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారో మేము చూస్తాం. మీ ప్రభుత్వ హయాంలో జరిగే ప్రతి తప్పుకి పవన్ కళ్యాణ్ గారే బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు గారు, మీ కేంద్ర ప్రభుత్వం, మీ పార్టీ నాయకులు మీరే బాధ్యులు అవుతారు. గతంలో మీరు మమ్మల్ని విమర్శలు చేశారు కదా, ఎక్కడన్నా ఏదైనా ఒక దొంగతనం జరిగితే, ఎక్కడన్నా ఎవడో గంజాడు దొరికితే, ఎక్కడన్నా ఇంకోటి ఏదైనా పట్టుకుంటే అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు దొరకమని చెప్పండి. నా అనుమానం ఏంటంటే ఏం దొరికిన కేసులు కూడా పెట్టరు, మీడియాలో చూపించరు, మా ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి బిల్డప్ మాత్రం ఇస్తారు. సో గొడవ లేకుండా పోతుంది అప్పుడు ఇక. మరి ఇప్పుడు ఈ తాడిపత్రి మన ఆయన ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు. ఇంకోవైపు ఏమో వాళ్ళ పిఎస్ చంద్రబాబు గారు పిఎస్ ఏమో సస్పెన్షన్ ఎత్తేమని అన్నారు. ఏం జరగబోతోంది? ఈ కేసులు ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు అనవసరంగా పెట్టినట్లా? ఇప్పుడు ఆ కేసులన్నీ మొత్తం గంపకొత్తగా పోతాయా? ఏం జరుగుతుంది? మరోవైపు ఆయన బస్సులు తీసుకొచ్చి ఆఫీసర్లే తీసుకొచ్చి ఇవ్వాలని వారు అంటున్నారు. మరి అలాంటప్పుడు అవన్నీ తప్పుడు కేసులు అవుతాయా, లేకపోతే ఏమిటి అసలు? ఇట్లా ఈ పరిణామం
కంటిన్యూస్ ప్రాసెస్గా కాకుండా గవర్నమెంట్ మారినప్పుడల్లా పరిస్థితులు మారిపోతాయా? మీకు 2 విషయాలు చెప్పాలి సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే కేసులు ఏంటి పరిస్థితి గురించి ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు కాపు ఉద్యమం తునిలో జరిగినప్పుడు సుమారు 100కు పైగా కేసులు 167 కేసులు ఎన్నో పెట్టడం జరిగింది. ఆ రోజు ఏ రోజు పవన్ గా మాట్లాడలేదు, ఏ రోజు ఇంకా మీడియా హౌసెస్ కూడా ఏవి మాట్లాడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ తప్పుడు కేసులు, ఉద్దేశపూర్వకంగా యువతను బలిగొని వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి పెట్టినటువంటి కేసులుగా దాన్ని అర్థమయ్యి 167 కేసులు ఏమంటే 161 కేసులు ప్రభుత్వం తీసివేయడం జరిగింది. సో అలాంటి దుమ్మి కేసులో, అలాంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం కేసులో తీస్తే పరిస్థితులు మనకు తెలుసు తప్ప ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఒక ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసినటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు ఎత్తేయచ్చు అన్నటువంటి కొత్త భాష్యాన్ని రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్తారేమో మనం కూడా వేచి చూడాలి. ఇంకా చెప్పారు అనుకోండి, ఇంకా గవర్నమెంట్ కేసులు పెట్టడం వేస్ట్, సిఐడి వేస్ట్, పోలీస్ వ్యవస్థ వేస్ట్. ఎందుకంటే వీళ్ళు పెడతా ఉంటారు, నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ తీసేస్తూ ఉంటది, మళ్ళీ వీళ్ళ మీద పెడతారు, మళ్ళీ ఆలోచనలు వాళ్ళు తీసేస్తారు. సో ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకం అయ్యేటటువంటి ప్రమాదం కనబడుతుంది. మోర్ ఓవర్ ఇందాక తిలక్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐటీ శాఖ నోటీస్ లో లేదా వాట్ ఎవర్ ఇట్ మే దానికి ఏముంటది అన్నారు. ఇక్కడ వీళ్ళు కీలకంగా ఉన్నారు కేంద్రంలో, మా మీద కేసులు ఎత్తారా అని చెప్పి కూడా మోడీ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి బతిమాలను భయపెట్టడం ఏదో చేసి ఏదైనా చేయగలిగినటువంటి మేనేజ్మెంట్ స్కిల్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రెండవది, మీరు ఇందాక అయ్యన్న పాత్ర గారి గురించి మాట్లాడారు కదా, ఎంత దారుణం అంటే సార్, కొడాల నానికనో వల్లభనేని వంశం మాట్లాడితే బూతులు మాట్లాడారు అని ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నటువంటి మాటలకి అయ్యన్న పాత్రుడు గారిని మించి మాట్లాడాడు కదా తాడిపత్రి ఆయన ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఇంకా అదే సార్, ఫస్ట్ అయ్యన్న పాత్రుడు మా ఉత్తరాంధ్ర మా విశాఖ జిల్లా కాబట్టి ముందు అయ్యన్న పాత్రుడు గురించి చెప్పి నెక్స్ట్ ఈయనేమో 1 నెంబర్ ఆయనేమో 10 నెంబర్ అని ఎవరో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నరుకుతాడట. ఏంటి నరికేస్తాడండి? నరకడం అంటే అంత ఈజీయా? నరికేస్తారట, చంపేస్తారట, అమ్మను తిడుతున్నారు, భార్యలు తిడుతున్నారు, మన భేదాలు లేవు. ఆఫీసర్లు కూడా బుద్ధి రావాలండి సార్. ఆఫీసర్లకు కూడా ఏంటంటే ఈ ఉద్యోగస్తులే, గవర్నమెంట్ ఉద్యోగస్తులే కదా, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చేసి పోస్టల్ బ్యాలెట్లలో కొట్టారు కదా, ఇప్పుడు అందరూ కొట్టించుకుంటారు టీడీపీ వాళ్ళతోని వీళ్ళతోని. లెట్ దెమ్ నో ద పెయిన్ సార్. మనం కూడా ఉత్తరే ఇలాంటి ఇష్యూస్ అడ్రస్ చేసేస్తే ఆ తెలుగుదేశం వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. మనం ఇలాంటివి చేయకూడదు. లేకపోతే వాళ్ళ సర్దం వాళ్ళకి తీర్చేస్తారు తెలుగుదేశం వాళ్ళు, ముందున్న ముసలి పండుగ అధికారులకు కానీ ఎంప్లాయీస్ కానీ. కాకపోతే ఏంటంటే బాగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో నానా ఇది చేశారు. ఈ రోజు అంతంత మాటలు మాట్లాడుతున్నా ఒక్క అధికారి మాట్లాడగలుగుతున్నాడా? ఒక్క అధికారి రెస్పాండ్ అవ్వగలుగుతున్నాడా? సార్, ఇఫ్ యూ రిమెంబర్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి ఎవరో కంప్లైంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేసి స్టేషన్ వేలు ఇచ్చారు. ఈ రోజు అయ్యన్న పాత్ర అలా మాట్లాడుతుంటే కళ్ళు మూసుకుపోయా చంద్రబాబు నాయుడు గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలా మాట్లాడుతుంటే చెవులు పోయా పవన్ కళ్యాణ్ గారికి. అంటే వాళ్ళ రాజకీయాలు చేశారు. వాళ్ళు రాజకీయాలు చేసి అధికారులు ఎక్కి తొక్కండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళకి. కానీ మా నాయకుడు మాకు అలా చేయలేదు కదా. మీరు నిజాయితీగా ఉండండి, ప్రజాస్వామిక వ్యవస్థ మనం ప్రజాస్వామ్యంగా బతకాలని చెప్పాడు. అందుకే మా ప్రజాస్వామ్యాన్ని ఇలా చంపేయారు. ఈ రోజు మేము ఓడిపోయింది దేనికంటే మేము ఇలాంటి దిక్మాల రాజకీయాలు చేయకి మేము ఓడిపోయాం. రైట్. తిలక్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్లు ఆయన మరి తప్పులు ఏవో చిన్న తప్పులకే ఇంట్లో చేశారని అంటున్నారు ఆయన. కానీ యాక్చువల్గా నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ అనేవి అప్పట్లో చాలా పెద్ద వార్తలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కేసుల్లో ఎలా డీల్ చేస్తారు? ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఏమైనా చేసేసే అవకాశం ఉంటుందా? గతంలో ఇలాంటివి చేయాలంటే భయపడేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదా? ప్రభుత్వం మారితే మొత్తం కేసులని పోయినట్లేనా? ఇప్పుడు ఆయన మీద స్టేట్ గవర్నమెంట్ కేసులు అయితే వీళ్ళు ఉపసంహరించుకోవచ్చు. మనీ లాండరింగ్ కేసు ఎట్లా ఉపసంహరిస్తారు? ఆయన ఎట్లా వార్నింగ్ ఇస్తాడు స్టేట్ గవర్నమెంట్ కి? ఇప్పుడు ఒక్కటి గమనించాలండి, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు అంత అసభ్యంగా మాట్లాడితే మహిళా అధికారులకు కూడా ఆయన బూతులు తిరుగుతూ మాట్లాడినప్పుడు ఆయన్ని స్పీకర్ గా ఎంపిక చేయడం ఎంత పొరపాటు. రేపు అసెంబ్లీలో కూడా ఇలాగ మాట్లాడతారా? ఏ సభ్యుడు ఆయన మాట్లాడకపోయినా ఇదే భాష ఉపయోగిస్తారా? కొన్ని ప్రమాణాలు పాటించాలి కదా. ఆయనకి స్పీకర్ ఏంటి? ఏ బుచ్చి చౌదరి గారు లేరా? ఆయన సీనియర్ కాదా? ఆయన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి లేరా? ఎందుకు ఇటువంటి వాళ్ళని స్పీకర్ పోస్ట్ లో సెలెక్ట్ చేసి దానికి అప్రదిష్ట పాలు చేస్తారా స్పీకర్ పోస్ట్ ని? ఇవన్నీ కూడా ఎవరైతే అగ్రెసివ్ గా ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ మీద కేసులు లేకుండా చేయాలనేది వీళ్ళ ప్రయత్నం, తాపత్రయం. ఇది కనుక చేస్తే మాత్రం వాళ్ళకి అప్రదిష్ట పాలవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి కూడా చెప్తానండి ఈ సందర్భంలో, పిఠాపురంలో వర్మ గారి మీద జనసేన కార్యకర్తలు దాడి చేశారు. సరే, దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఒకటి. 2, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని పరామర్శించినట్టు ఇప్పటివరకు నేను చూడలేదు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరదృష్టి ఉన్న మనిషి అంటే, రేపొద్దున
పవన్ కళ్యాణ్ గారితో ఏమాత్రం తేడా వచ్చినా ఏం చేయాలని ఇప్పుడే ఆలోచించుకుంటాడు ఆయన. దానికి వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడ పక్కలో బల్లిలాగా తయారు చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇస్తానని హామీ అట్లాగే- ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం అనకూడదులేండి. ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సీట్ అనకూడదు కదా సార్. పక్కలో బల్లి అని సార్, ఎట్లా అనకూడదు అంటారు? కాదు. వాళ్ళకి ఇష్టమయ్యే చేశాడు కదా ఆయన. అదే ప్రమాణం అయితే ఇష్టమై చేశాడు కాదంటలేదు. ఓకే, ఆయన చేశాడు. మరి తర్వాత దాడి జరిగింది కదా, దాన్ని దాడి చంద్రబాబు నాయుడు గారు సరే, ఖండించలేదు, అదొక- పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదు. రైట్. అందువలన చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలన్నీ అలాగే ఉంటాయి. రేపు పొద్దున ఇప్పుడు అలా సీట్ వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో కూడా ఉన్నారు. మా పార్టీలో కొంతమంది వెళ్ళిపోయి దాడి చేశారని ఆయన ఏదో కవర్ చేసుకున్నాడు. వాళ్ళకి లేని మనకి ఎందుకు లేండి, వదిలేయండి. వాళ్ళ బాగా రైట్. ఉన్నారు. ప్రసాదరావు గారు విజయవాడ. ప్రసాదరావు గారు చాలా నమస్కారం. క్లియర్ ఆయన కాకినాడ ఎంపీ గారు మనుషులు దాడి చేశారని చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన. ప్రసాదరావు గారు విజయవాడ. దాని గురించి ఒక్క నిమిషం. ప్రసాదరావు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్ ఉమెన్ని ట్రేస్ అవుట్ చేసే కార్యక్రమంలో ఉంటారా ఉండరా? ప్రతి ఒక్క యువతకి అంటే ప్రతి నియోజకవర్గంలో 500 మంది చొప్పున 10 లక్షల చొప్పున ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున అన్నారు. ఇప్పుడు దానికి కట్టుబడి 10,000 కోట్లు ఇసుక నుంచి తీసుకొచ్చి ఇస్తారా? ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు నాకు నేను దాని గురించి పెద్దగా మాట్లాడటం అనవసరం, కానీ నాకు ఒక విషయం అనుమానంగా ఉంది సార్. ఏంటది? ఏంటంటే ఇప్పుడు అప్పుడు బహిరంగ సభలో జగన్ నిన్ను పాతాడానికి తొక్కేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు కదా. అవును. అట్లా చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పాడు కదా. అవును. ఆ ముందుగానే కేంద్రంతో అప్పుడు పెద్దలతో ఏదో ఈవీఎం ఒప్పందం కుదుర్చుకొని ఆ మాట అందించాడు అని నాకు బాగా అనుమానంగా ఉందా? ఆ మాట ఆ పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని వచ్చిన తర్వాత ఆ ప్రతిజ్ఞ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. సరే చూద్దాం. ఈవీఎం స్కామ్ మీద ఈవీఎం స్కాములు అందులో భాగమేననేది మీ అనుమానం. బట్ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళే అనుమానం వ్యక్తం చేసిన తర్వాత సహజంగానే అందరికీ డౌట్ వస్తుంది. మాబోటి వాళ్ళు మొదట ఈవీఎంలు గతంలో అనుమానం ఉండేది కాదు. బట్ తర్వాత ఈ టెక్నాలజీ పెరగటం, సైబర్ క్రైమ్ పెరగటం, వీటన్నిటి నేపథ్యంలో అనుమానం పెరుగుతుంది. చెప్పండి ప్లీజ్. మనం అయ్యన్న పాత్ర గురించి ఆయన గురించి మాట్లాడాం, కానీ అసలు మెయిన్ క్యాండిడేట్ అచ్చెన్నాయుడు గారి చెప్పడం మర్చిపోయింది నేను. ఓకే, అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, పసుపు బెల్లోడు పట్టుకుని వెళ్తేనట ప్రతి ఒక్కడికి కుర్చీ వేసి కూర్చోబెట్టి అయ్యా బాబు నమస్కారం జీవుజులు అని టీ కాఫీ ఇచ్చి బిస్కెట్లు కొత్త రాజ్యాంగం వచ్చేసింది. మరి ఎంతకీ అలా కాదు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ వెళ్ళే టీడీపీ వాళ్ళు అందరికీ టీ బిస్కెట్లు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వ ఖజానాతో పార్టీ వాళ్ళకి దోచి పెడతారా? ఇవ్వకపోతే పని చేయకపోతే అధికారుల సంగతి ఆయన చూసుకుంటాడట. ఇలాగ మా నాయకుడు చెప్పాబు బట్టి మేము ఇలా మిగిలిపోయాం సార్ అమాయకంగా. రెచ్చిపోతున్నారు. ఇంకా ముందుంది రాష్ట్రంలో ముసలి పండుగ. రైట్. తిలక్ గారు, కొండా రాజీవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది లైవ్ షో.